మత్స్య అవతారంలో విష్ణువు కాపాడిన సప్త ఋషుల్లో ఒక ఋషి కథ ఇది. ఆ ఋషి పేరు గౌతమ మహర్షి. ఈయన గురించి తెలియని వాళ్ళు గోదావరి జిల్లాలో ఎవరు ఉండరు. ఇప్పుడు మనం కొవ్వూరు అని పిలిచే ఊరిని ఒకప్పుడు గొవ్వూరు అని పిలిచేవారు. ఇక్కడ గౌతమ మహర్షి గో ఆశ్రమం ఉండేది. దేశమంతా కరువులో ఉన్నప్పుడు ఈయన తపస్సు శక్తితో పంటలు పండించి ప్రజలందరి ఆకలి తీర్చేవాడు. ఆయన శక్తి గురించి అందరూ మాట్లాడుకోవడం చూసి ఓర్వలేక కొంతమంది కలిసి ఒక మాయా ఆవును సృష్టించి ఆయన పొలంలోకి పంపిస్తారు. గౌతముడు దాన్ని భయపెట్టడానికి ఒక గడ్డి పరక దానిపై విసురుతాడు. ఆ గడ్డి పరక తగిలి ఆవు చనిపోతుంది. గోహత్య చేసిన వాడి ఇంట్లో ఆతిథ్యం తీసుకోవడం మహాపాపమని ప్రజలందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ ఆవు చనిపోయిన ప్రదేశాన్ని చావుగల్లు అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ ఊరిని చాగల్లు అని పిలుస్తున్నారు. గౌతముడు తపస్సు చేసి తాను తెలియక చేసిన పాపం నుండి కాపాడమని శివుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు శివుడు తన జడలోంచి గంగను వదులుతాడు. ఆ గంగనే మనం గోదావరి అని పిలుస్తాం. ఆ గోదావరి ప్రవహించుకుంటూ వచ్చి చనిపోయిన గోవును తాకగానే అది ప్రాణంతో పైకి లేస్తుంది. గోహత్య పాపం నుండి గౌతముడు ఈ పుణ్య గోదావరి వల్ల బయటపడతాడు. కరువులో ఉన్న ప్రజలందరికీ గోదావరి ప్రసాదించి పంటలన్నీ పండేలా చేసినందుకు అందరూ గౌతమ మహర్షిని దేవుళ్లా చూస్తారు. రోజు ఆయన దక్షిణంలో విఘ్నేశ్వరుడు, ఉత్తరంలో కుమారస్వామికి పూజ చేసేవాడు. ఇప్పుడు ఆ ఊర్లని విద్యేశ్వరం కుమారదేవం అని పిలుస్తున్నాం. అప్పట్లో ఋషులు బ్రాహ్మణులు నివసించే ప్రదేశాన్ని ఇప్పటికీ బ్రాహ్మణగూడెం అని పిలుస్తున్నాం. మన గౌతమ మహర్షి తపస్సుతో వచ్చిన గోదావరి వల్ల గోదావరి జిల్లాల్లో నీరు లోటు లేకుండా పోయింది.